నేనెవరో మీకు తెలీదా? అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి తీరా. హాయ్ హలో నమస్తే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే మీషోలో చాలా ప్రొడక్ట్స్ తీసుకున్నాను నేను. సో వాటి కోసం ఒక రివ్యూ ఇద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఆల్రెడీ ప్యాకేజింగ్ ఓపెన్ చేసేసాను. వై బికాజ్ నాకు అసలు గిఫ్ట్స్ ఓపెన్ చేయడం అన్నా అలాంటి ఆన్లైన్ ప్యాకెట్స్ ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టం. మీకు ఇలాంటి పిచ్ ఉందా? నాకైతే చాలా 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 ఇష్టం. కామెంట్ చేయండి మీకు ఆ పిచ్ ఉంటే. ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం కాదు, నా కోసం. నేను కూడా ఒక బ్యూటీషియన్ని. నేనైతే బ్యూటీషియన్ కోర్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఆర్డర్స్ పెడదాం అనుకున్నాను. సో ఆ టైంలో పెడితే నాకు ఇప్పుడు వచ్చాయి అన్నమాట. సో అందుకని వాటి కోసం నేను ఒక రివ్యూ ఇద్దామని ఇలా ప్లాన్ చేశాను. సో అప్పుడు ఆర్డర్ చేసినవి నాకు మీషోలో ఇప్పుడు వచ్చాయి. 1 కాదు 2 కాదు, చాలానే వచ్చాయి. మొన్నే నేను పెడిక్యూర్ గురించి కూడా చెప్పాను. సో ఈరోజు నేను ఆర్డర్ చేసింది అయితే కొన్ని కోమ్స్ గురించి అనమాట. నేనైతే మీషోలో మేకప్ ప్రొఫెషనల్కి యూజ్ అయ్యే ఒక కోమ్ సెట్ అయితే ఆర్డర్ చేశాను. బట్ ఆ కోమ్ సెట్లో రౌండెడ్ కోంబు అండ్ సెక్షనల్ కోంబు అయితే మిస్ అయిపోయింది. సో ఖచ్చితంగా రిటర్న్ పెట్టేశాను వాటిని. చాలా మంచిగా వచ్చాయి, బట్ ప్రొడక్ట్స్ అనేది మిస్ అయిపోయింది. సో ఈరోజు నేను ఇందులో చూపించేస్తున్నాను. సో ఇందులో ఏమున్నాయో చూపిస్తాను నేను. సో ప్యాడెడ్ కోంబో అయితే ఉంది. నాకైతే బాగా నచ్చింది ప్యాడెడ్ కోంబో, నిజంగా సూపర్. రిటర్న్ పెట్టేశాను కూడా. నాకు పికప్ డేట్ 12th వచ్చింది. సో దిస్ ఈజ్ అనమాట. చాలా బాగుంది. నాకైతే నిజంగా నాకు చాలా నచ్చింది. బట్ ఒక కోంబ్ అనేది మిస్ అయిపోయింది, రౌండెడ్ కోంబ్. ఇది ప్రొఫెషనల్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను కావాలంటే మీకు నా నా కోడ్ ఉంటుంది కదా, ఆర్డర్ చేసిన కోడ్, ఆర్డర్ ఐడి నేను మీకు పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే బాగా చూపిద్దాం అనుకుంటానో అప్పుడు పడతాయి. ఇవన్నీ సర్దుకొని సావాలి, తర్వాత నీకు చూపించాలి. ఇందాక చూపిద్దాం అనుకున్నా పడిపోయినాయి, ఇప్పుడు సర్దుకొని మళ్ళీ చూపిస్తున్నా. ఏం చేద్దాం? సో దిస్ ఈజ్ చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ కోంబ్ అయితే మిస్ అయిపోయింది. ఇలానే ఉంటుంది, స్టీల్గా ఉంటుంది కదా. సో ఇది ఇలానే ఉంటుంది, స్టీల్గా ఉంటుంది కదా. సో ఇది సెక్షన్ కోంబ్ అంటారు. ఆ సెక్షన్ కోంబ్ అండ్ రౌండెడ్ కోంబ్ అనేది మిస్ అయిపోయింది. సో మీషో వాడు ఏం చేస్తాడులే, మధ్యలో ఏమైనా అయిందో లేదంటే డెలివరీ ప్యాకేజింగ్ అలా చేసాడో మరి నాకు తెలీదు. సో ఇలాంటివి 2 టైప్స్ వచ్చినాయి. నిజంగా ఇది ప్రొఫెషనల్స్కి చాలా 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 బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే దిస్ టైప్ ఆఫ్ కోమ్స్. ఈ కోమ్స్ ఎందుకు యూజ్ చేస్తారో కూడా నాకు తెలీదు, నిజానికి చెప్పాలంటే. నిజం చెప్తున్నాను, ఒక ప్రొఫెషనల్ నేను ఇంకా ప్రొఫెషనల్ అని అనుకోవట్లేదు. ఎందుకంటే జస్ట్ నేను బ్యూటిషియన్ కోర్స్ అయితే నేర్చుకున్నాను, కానీ ప్రాక్టీస్ ఇవన్నీ ఏం చెయ్యట్లేదు. చేసినా 1, 2, అది కూడా వారానికో నెలకో. సో నాకు ఇంట్రెస్ట్ పోయిందబ్బా, నిజంగా ఇంట్రెస్ట్ పోయింది. చెయ్యాలి అనిపిస్తుంది. ఇంట్లో సిచ్యువేషన్స్ అండ్ నాకు డిమాండ్ చేసేస్తున్నాయి. మరి నన్ను ఏం చేయమంటారు? సో ఇవి ఏమని పలుకుతారో కూడా నాకు తెలీదు. కోంబ్ అంటున్నాను, కోంబ్ అంటే దువ్వింది కాబట్టి కోంబ్ అంటున్నాను, అంతే. దానికి మించి లాజిక్ ఏం లేదు. సో దిస్ టైప్ ఆఫ్ కోమ్స్ 3 ఇచ్చాడు. అండ్ మనం డైలీ వేర్కి అంటే నాకు అట్లా అనిపిస్తుంది అంతే. నేను రోజు చూసే దువ్విండ్లు ఇయ్యే, సో అందుకని డైలీ వేర్ కోమ్స్ అంటున్నాను. దట్స్ ఇట్. దానికి దిస్ టైప్ ఆఫ్ కోమ్స్, వీటిని డైలీ వేర్ కోమ్స్ ఎందుకన్నానంటే నేను రోజు చూసే ఇలాంటియే. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే దూకోవడానికి. మాకు తెలియదులే మరి అని అనకండి. అండ్ దిస్ టైప్ ఆఫ్, నేను ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి డైలీ వేర్ కోమ్స్ అని అన్నాను. అదేంటి డైలీ వేర్ డ్రెస్సెస్ లాగా డైలీ వేర్ కోమ్సా? ఇలాంటి డైలాగులు కొడితేనే నాకు ఒకటి అనిపిస్తుంది, మీరు నాలాగే అని. సో అండ్ ఇదొకటి అంతే మిస్సింగ్. దీంట్లో పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ మనకి ఇంగ్లీష్ రాదు కానీ తీసేస్తాం అన్నట్టు కెమెరా ముందు కూర్చుంటాం. ఏం లాభం? కానీ రావు. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఏంటబ్బా ఏం చెప్తున్నానబ్బా? ఏం చెప్తున్నానంటే ప్యాడెడ్ కోంబు, దిస్ టైప్ ఆఫ్ కోమ్స్ వచ్చాయి. రౌండెడ్ కోంబు మిస్ అయింది, ఎందుకు రాలేదు? ఖచ్చితంగా అది వచ్చి ఉంటే ఇది నాకు ఎంత పడిందో చెప్పలేదు కదా. నాకు 250 అలా పడినట్టుందబ్బా. 250 పడింది అనుకుంటా. మరి నేను ప్రీపెయిడే చేస్తాను, ఎందుకంటే మనీ సేవ్ అవుతాయి. అసలు క్యాష్ ఆన్ డెలివరీ పెడితే పెద్ద తలకాయ నొప్పి నాకైతే నిజంగా. డెలివరీ బాయ్ వస్తారు, డెలివరీ బాయ్ వచ్చాక అతని దగ్గరికి వెళ్ళి మనీ
ఫోన్పేనా క్యాష్ నిజంగా నేను కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెడితే ఖచ్చితంగా ఫోన్పే చేయలేను, ఎందుకంటే నా దగ్గర ఫోన్పేలో మనీ లేకపోతేనే నేను క్యాష్ ఆన్ డెలివరీ పెడతా. అయ్యో ఇదంతా తలకాయ నొప్పి. చక్కగా ఫోన్పే చేసేస్తే అయిపోద్ది. మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు అని అడుగుతారు కదా, చెప్పేస్తారు మనీ ఎక్కడి నుంచి వస్తాయో. నేను ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇంకా యూట్యూబే స్టార్ట్ చేయలేదు, ఐ మీన్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాను. నా లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు, ఐ మీన్ సారీ ఎవ్వరు చూడట్లేదండి నా లాంగ్ వీడియోస్. సో షార్ట్ వీడియోస్ చూసి మీకు నచ్చితే చేయాల్సింది చేయండి, నేను ఇంకేం చేయలేను. సో ఇవైతే ఇచ్చేసాడు. అండ్ నెక్స్ట్ నేను ఇంకా చాలా ప్రొడక్ట్స్ తీసుకున్నా బ్యూటీషియన్ మీద నమ్మకంతో, పర్లేదు ఇట్స్ ఓకే. ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసింది ఇంకొకటి ఉండిద్ది. దిస్ ఈజ్ ఇది ఆల్రెడీ ఓపెన్ చేసేసా. అమ్మకి హెయిర్ కలర్ వేయడానికి. అదేంటి మీ అమ్మ చాలా యంగ్గా ఉంది కదా, మీ అమ్మకి ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. అమ్మకి హెయిర్ కలర్ వేయడానికి ఇవి నేను తీసుకున్నా. నాకు ప్రొఫెషనల్ ఏం కాదు కానీ అమ్మ అడుగుతుంది, మా బ్రష్లు ఉంటాయి కదా వేయడానికి కలర్స్, నాకు అది కావాలి కావాలి అనింది. సో అందుకని ఇవి నాకు 3 ఇచ్చాడు. ఇదైతే నేను రిటర్న్ పెట్టదలుచుకోలేదు. నిజం చెప్పాలంటే అమ్మ చెప్పింది ఇలాంటివి విరిగిపోతాయి, ఆల్రెడీ మా అమ్మ ఒక బ్యూటీషియన్ ఆవిడ దగ్గర ఉండిద్ది, అంటే పని చేయడానికి ఏం కాదు, అది మీరు కామెంట్స్లో అడిగితే అప్పుడు చెప్తా. ఊరికనే ఎందుకు చెప్తా, ఊరికనే ఎందుకు చెప్తా. సో ఇలాంటిది వద్దు, ఇరిగిపోతాయి ఈజీగా అంటే ఈ బ్రషెస్ వల్ల దీన్ని తీసుకోవాల్సి వచ్చింది. నాకు ఇది నచ్చింది, బట్ ఇట్స్ ఓకే, బాగుంది. నాకు ఇది 150, 200 ఇట్లా ఉండండి ఎంత పడిందో, ఇక్కడ లేదు ఎంత పడిందో, నేను ప్రీపేడ్ చేసేసా కాబట్టి లేదు. సో నాకు ఇది 150 పడింది అనుకుంటా. దిస్ ఇస్ ఈ 3 combs ప్లస్ ఈ కప్ బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ తీసుకున్న డెలివరీ దిస్ టైప్ ఆఫ్ బార్ కోడ్ పెద్ద స్కాన్ చేసేసి నన్ను స్కామ్లో ఇరింకిచేద్దామనే, అబ్బా నాకు తెలియదు మరి. సో ఇదైతే స్కాల్పర్ అనమాట, నాకు ఎందుకో తీసుకోవాలనిపించి తీసుకున్నా. సో నచ్చింది, ఇది నాకు 100 పడింది. నిజం చెప్పాలంటే మిడిల్ క్లాస్ అమ్మాయిలకి ఇది అవసరమా అనిపిస్తుంది నాకైతే. మిడిల్ క్లాస్ అంటే నాట్ హైయెస్ట్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. ఐఎమ్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గర్ల్. సో నా జుట్టు ఇంతకు ముందు ఎలక తోకలా ఉండేది, ఎలక తోక ఈకలా అయ్యింది ఇప్పుడు. ఏంటో మరి కొంతమంది జాతకాలు అంతే, ఎవరి హెయిర్ ఎలా పెరగాలని రాసుంటే అలా పెరిగిద్ది. తప్పు చెప్తున్నావే డైలాగ్ అని అనకండి, నాకే ఎందుకో చెప్పాలనిపించింది. నిజంగా ఇంతకు ముందు ఎలక తోకలా ఉంటే ఇప్పుడు నాకు ఎలక తోక మీద ఉన్న ఈకలా ఉంది నా హెయిర్. ఇప్పుడైతే క్లిప్ పెట్టాను, అదే ప్లక్కర్ మన భాషలో చెప్పాలంటే. సో నాకు ఇది స్కాల్పర్ యూజ్ అవుతుందని తీసుకున్నాను. చాలా బాగుంది, ట్రై చేసా. ఇది రిటర్న్ కాబట్టి నేను ఇట్లా అనుకుంటా నాకు నచ్చింది అబ్బా, నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎంతలా అరుస్తున్నానో తెలుసా మీకు అసలు? నేను ఎంత అరుస్తుంటే మీకు అంత చిన్న లోయర్ వాయిస్ వినిపిస్తుంది నాది. నేను ఎంత హర్ట్ అవుతా. ఇన్షాట్లో చేస్తాను నేను వీడియోస్, ఇన్షాట్లో కూడా నా వాయిస్ ఇంత చిన్నగా వినిపిస్తుంది. నాది చాలా పెద్ద వాయిస్, మగాడు గొంతులా ఉండిద్దని అంటారు అందరూ. నా పిన్ని పోలిక గొంతు అయితే చాలా అంటే చాలా అరుస్తా. ఇప్పుడు నేను బయటికి వెళ్ళంగానే ఇప్పుడు అదే తిట్లు తెలుసా, కానీ మీకోసం నేను వీడియో చేస్తున్నాను, పట్టించుకోరే. నిజం చెప్పాలంటే నా ఫేస్ నాకు అసలు నచ్చలేదు, అందుకని ఈ కార్టూన్ ఫేస్ పెట్టుకోవాల్సి వచ్చింది. నేను కొంచెం బ్లాక్గా ఉంటాను. కలర్ చూస్తారేంటి మీరంతా, అందరూ అలానే అంటారు, బట్ కామెంట్స్లో చూస్తే తెలుస్తుంది కలర్నే అందరూ ఎంచుతారు. బట్ నాకు అదే అనిపించదు, బట్ నా ఫేస్ ఇంట్రెస్ట్ లేదు చూపించడానికి, అందుకని చూపించదు. సోది మొత్తం ఆపేసి ప్రొడక్ట్ చూపించు అని నాకు చెప్తుంది నా మనసు. సో నేను తీసుకున్న దాంట్లో ఇది నాకు 270కి 270 అయితే 240కి వచ్చింది ప్రీపేడ్ చేయడం వల్ల. 2 పఫ్స్. సో ప్యాకేజింగ్ అయితే బాగా ఇచ్చాడు, ఎంత బాగా ఇచ్చాడో. ప్యాకేజింగ్ ఇచ్చినోడు అవి వాడారో లేదో చూసుకోడా. నాకైతే డూడూడు అనే వస్తుంది, రూరూరు అని రాదు. డూడు అనే వస్తుంది, రూరూరు అని రాదు. అంత డిస్టర్బ్ అయ్యాను నేను ఈ ప్రొడక్ట్స్ వల్ల అయితే.
ఇది మీషోలో తీసుకున్నా నేను. ఎక్కడ తీసుకున్నా, ఏ పేజ్లో అమ్మో అక్కడ దాకా వెళ్ళకూడదు, ఎలా సోది మొత్తం చెప్తాను. ఇవి నాకు ఆల్రెడీ యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అనేవి ఇచ్చాడు. కాలింది నాకు దగ్గరగా చూస్తే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తెలుస్తుంది ఇది యూజ్ చేశారా లేదా అనేది. నాకైతే బాగా మండింది, పెద్దగా అరుస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు జడుచుకుంటారు ఇప్పుడు చూడండి. సో ఇవి దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది ఇది యూజ్ చేశారా లేదా అనేది. అండ్ బ్రష్లు ఇచ్చాడు. ఈ బ్రష్లు అయితే వాడి పడేశాడు. ఎవడు వాడాడో నాకు తెలీదు. అంటే ఫ్రస్ట్రేషన్, అందుకే డూడు అని వస్తుంది. డూడు ఏ డూడు అరాడా డూడు ఇంగో వాడేసి నా మొఖాన్ని కొట్టేసి ఇసిరేసి ఇచ్చాడనమాట. చూసారా చూస్తున్నారా? ఇవి ఓవర్ యాక్షన్ చేయకు అని అంటారు. నా వాయిస్ ఇంతే అబ్బా. అండ్ ఈ రెండిటికి డిఫరెన్స్ చూడండి, రైట్ సైడ్ రెండిటికి అండ్ ఇటు చూడండి డిఫరెన్స్. ఏరా చూసుకోవా, చూపేంట్రా అడు చూడు. పర్లేదు, మీషో నేను ఏం తప్పు పట్టను. ఎందుకంటే నేను తీసుకోవాల్సింది ఐబ్రోస్ ప్యాలెట్ ఉంటుంది కదా, నాకు ఐబ్రోస్తో చేస్తారు కదా, అది తీసుకుందాం అనుకున్నా. బట్ నాకు ఇవి ఐ షాడో ప్యాలెట్స్ వచ్చింది. నిజంగా నేను ఐ షాడో యూజ్ చేయలేను కూడా. అసలుకే నాకు స్పెక్ట్స్ ఉన్నాయి. ఈ స్పెక్ట్స్లో మళ్ళీ ఐ షాడో గురించి నేను ప్రత్యేకంగా కేర్ తీసుకొని నా కళ్ళని చెడగొట్టుకోవాలంత ఆశ అయితే లేదు. బట్ నేను ఇవి రిటర్న్ పెట్టేశాను, ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేశాడు కాబట్టి, ప్లస్ నాకు నచ్చలేదు కాబట్టి, ప్లస్ మైనస్ డివిజన్ ఇంతే. నేనైతే ఆర్డర్ మళ్ళీ రిటర్న్ పెట్టేశాను, నాకు నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఆర్డర్ చేశాను, నాకు ఈ ప్రోడక్ట్ ఇది భలే నచ్చింది. నేను హ్యాపీగా ప్రోడక్ట్ నచ్చితే చాలా బాగా తీసుకుంటా. ఎంత బాగా తీసుకుంటా అంటే 4 స్టార్ రేటింగ్ ఇస్తాను. ఇప్పటి వరకు ఏ ప్రోడక్ట్కి నేను 5 స్టార్ రేటింగ్ అనేది ఇవ్వలేదు. అసలు 5 స్టార్ రేటింగ్ ఇవ్వాల్సిన క్వాలిటీస్ ఆన్లైన్ షాపింగ్లో లేవని నా భావన. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది ఇచ్చాడు, ఇవ్వలేదు, నేనే కొనుక్కున్నా. ఊరకనే ఇస్తారు మరి మాకు. అండ్ నేను ఆల్రెడీ దీంట్లో ఫిల్ చేసేసాను. సారీ మిమ్మల్ని అడగకుండా చేసినందుకు. ఈసారి నుంచి అడగకుండానే చేస్తా. సో ఈ 3 బాటిల్స్ నాకు 99 రూపీస్కి వచ్చినాయి. 98 రూపీస్ అయితే 2 బాటిల్స్. రూపాయి తగ్గుతుంది కదా వాటర్ బాటిల్ మీద. అందుకే నేను చాలా తెలివిగా 2 బాటిల్స్ తీసుకుందాం అనుకున్నా, తర్వాత 3 బాటిల్స్ తీసుకున్నా. నాకు ఇవి స్ప్రే చేయడానికి నచ్చుతాయి, అందుకనే తీసుకున్నా. నేను టోనర్ అప్లై చేస్తాను ఇప్పుడే, దాని తర్వాత మళ్ళీ మర్చిపోతా. అంతా మేకప్పే. సో ఈ 3 బాటిల్స్ అయితే నాకు 99 రూపీస్కి వచ్చాయి, బాగున్నాయి. నేను దీని దాంట్లో అయితే ఫస్ట్ టోనర్ వేసేసాను. ఇది నైట్ టైము, సో అందుకే టోనర్ కొట్టుకున్నా ముఖానికి. నాట్ కొట్టుకున్నా, స్ప్రే చేసుకున్నా. ఇప్పటి నుంచైనా మనం ఇంగ్లీష్ నేర్చుకొని దేశాన్ని ముందు మనల్ని మనం ఉద్ధరించుకొని తర్వాత దేశాన్ని ఉద్ధరిద్దాం. సో ఈ 2 ఎంటీ బాటిల్స్లో అయితే ఏం పెట్టలేదు, బట్ క్యాప్స్కి అయితే క్యాప్స్ మార్చాను. ఇది హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అన్నమాట. ఇందాక ఏదో మిడిల్ క్లాసు అన్నావు, టోనర్ అప్లై చేస్తున్నావు, హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే యూస్ చేస్తున్నావు, అన్నిటికీ కేర్ తీసుకుంటున్నావు కదా అని అంటారు. తీసుకుంటా, అన్నీ సగమే తీసుకుంటా. అన్నీ సగం పనులేమని ఏది పూర్తిగా చేసి ఏడం, అందుకే ఇట్లా అయింది. అటు ఒక పని చేయలేము, ఇటు ఇంకో పని చేయలేము. ఈ డైలాగ్ ఎందుకన్నాను, నా ప్రీవియస్ షార్ట్స్ వీడియోల్లో ఒక షార్ట్ ఉంటుంది, ఆ షార్ట్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను మోటివేషన్ క్లాస్ అయితే ఏం చెప్పలేను, బట్ తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే దీంట్లో ఇవి నేను రిటర్న్ పెట్టదలుచుకోలేదు, బాగున్నాయి. వీటికి కూడా నేను 4 స్టార్ రేటింగ్ ఇచ్చాను, బాగున్నాయి. ఇది అవసరమైన వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. అండ్ ఈ ప్రొడక్ట్స్ తీసుకునే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. ఇవన్నీ మనకి తెలుగు వాళ్ళకి అసలు బాగోవండి బాబు. హిందీ వాళ్ళకేమో మరి నాకు తెలియదు, కానీ తెలుగు వాళ్ళకి అసలు బాగోవు. ఇందాక చూపించాను కదా, ఇవి
అండ్ దిస్ ఇస్ సూపర్. ఇది హిందీ వాళ్ళకి కాదు, తెలుగు వాళ్ళు. ఎందుకు డివైడ్ చేస్తున్నా? నేను డివైడ్ చేయట్లేదు, అంటే మనం తెలుగు వాళ్ళు అంత మేకప్ వేయం కదా, ఇంకా ఎందుకు అంత కాస్ట్లీగా ఐ షాడో ప్యాలెట్, ఈ ప్యాలెట్ ఎందుకు? అయ్యో. సో స్కాల్పర్ అయితే యూస్ చేయొచ్చు. ఇది నేను పెట్టుకున్న నమ్మకం, నా నమ్మకం అంత. ఒక స్కాల్పర్ బాగుంది కాబట్టి ఉంచుకుంటున్నా, లేదంటే దీన్ని కూడా ఫ్లైటే వెళ్ళిపోతుంది రిటర్న్లో. సో నాకు రిటర్న్ పెట్టాలనిపిస్తే అసలు నాకు నిజం చెప్తున్నా, నేను ఆర్డర్ పెట్టాను, నా దగ్గరకు వచ్చింది అంటే మాత్రం అది ఖచ్చితంగా ఓపెన్ అయిపోయి నేను చూడాల్సిందే. నాకు గిఫ్ట్లు చూడడం అన్నా ఈ అంటే ప్యాకేజెస్లో గిఫ్ట్లో ఏముంటుంది మనకు తెలుసు దాంట్లో ఏముంటుందో ఇందులో, బట్ చూడాలి ఆలోచన. నిజంగా నా దగ్గరికి వచ్చింది, నేను చూశాను అంటే అప్పటికప్పుడు అది ఓపెన్ అయిపోయి నా కళ్ళకి కనిపించాలి. కళ్ళజోడు ఉంటుంది, కళ్ళజోడు ఉండే చూస్తాను, కళ్ళజోడు లేకపోతే ఎలా? కళ్ళజోడు ఇంపార్టెంట్ బిగులు. విన్నారు కదా డైలాగు. సో నేను సోది మొత్తం చెప్పకుండా ఒకటే చెప్తున్నాను. ఈ స్కాల్పర్ మాత్రం బాగుంది, ఈ 3 స్ప్రే బాటిల్స్ బాగున్నాయి, ఐ షాడో ప్యాలెట్ బాగోలేదు, అండ్ ఇది ఆల్సో బాగుంది. దీన్ని ఏమంటారు అంటే ఎవరికి తెలుసు, చూడాలి. అయ్యో ఆ ప్యాకెట్స్ మారిపోతే తోలు తీరిపోద్ది ఇప్పుడు నాకు. అయ్యో ఇప్పుడేనా? ఇప్పుడు నా దగ్గర ఉన్న సంతం చూస్తే ఒక్కడు పీకుతారు, ఇట్లా ఉంటుందా ఇల్లు, ఆడపిల్లవేనా నువ్వు అంటారు. మా ఇంట్లో వాళ్ళే అంటారు, నేనన్నా ఒక పెద్ద అదే. సో ఇప్పుడు డబ్బాలు ఎత్తుక్కోవాలి. మీరు చెప్పండి, వీడియో మొత్తం అయిపోయాక ఇవన్నీ సర్దుకునేటప్పుడు వీడియో చేయమంటారా? నీకెందుకు పెడతావమ్మా నాకు అర్థం కాదు, కామెంట్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటారా? వీడు అప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. మిడిల్ క్లాస్ అమ్మాయిలకి స్మిటన్ యాప్, మీషో యాప్ చాలా బాగా పనికొస్తాయి. ఇది మిడిల్ క్లాస్ అమ్మాయిలకి మాత్రమే తెలుస్తుంది.